హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈవినింగ్ చేసుకునే రొటీన్ పనులండి ఇవి. చాలా రోజులయింది కదా! నేను ఇలాంటి వీడియో పెట్టి అని చెప్పేసి ఈరోజు తీద్దామని చెప్పి తీస్తున్నానండి. ఇప్పుడైతే 4:00 అవుతుంది. నేనైతే ఇల్లు 2 బెడ్‌రూమ్‌లు, హాలు అన్నీ నీట్‌గా కాసేపు తుడిచేసుకొని బయట కూడా తుడిచేస్తున్నాను. మాకైతే 4 రోజుల నుండి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుందండి. చూడండి చెట్లు గట్టా ఎలా ఊగుతున్నాయి. మాకైతే 2 పూటలా తుడిసినా సరే బయట చాలా చెత్తొచ్చేస్తదండి. నేనైతే 2 డేస్ నుండి ముగ్గు కూడా వేయట్లేదు. ఎందుకంటే వర్షం పడుతుంది. ఇప్పుడు లేదు కానీ అలా చిన్న చిన్న తుప్పర్లు పడుతూనే ఉన్నాయి. మా బట్టలైతే అస్సలు ఆరట్లేదు. అంత లెక్క అలాగుందని అనుకుంటున్నాను. విజయనగరం జిల్లాకి కూడా అలాగే ఉంది. ఇంకెక్కడ అలా ఉందో తెలియదు కానీ నేనైతే బయట కాస్త తుడిచేసుకుంటున్నాను నీట్‌గా. గేట్ గాని వేయకపోతే మాకు ఇంట్లో మేడ మీదకి కుక్కలు వచ్చేస్తాయండి అని గేట్ వేసేసాను. చూడండి ఈ బట్టలు 3 డేస్ నుండి మేడ మీదకి కిందకి తిప్పుతూనే ఉన్నాను. వరలక్ష్మి తల్లి పూజ చేసుకున్నప్పటి నుండి ఈ బట్టలు ఉన్నాయి. ఇంకా ఇందులో తడి బట్టలు కూడా ఉన్నాయి చాలా. అవన్నీను పక్కన పెట్టేస్తాను మళ్ళీ ఆరేయాలని. కొంచెం పలచగా ఉన్నవన్నీ ఆరిపోయేవి. మా పిల్లల యూనిఫామ్ ఇంకా 3 డేస్ నుండి అప్పుడు ఉన్నాయి. తర్వాత ఈ పిల్లల స్కూల్ యూనిఫామ్ అవి అన్నీ ఎక్కువైపోతూనే ఉన్నాయి రోజు రోజుకి. నేనైతే ఇంకా కొన్ని మడత పెట్టేశాను. ఇంకా కొద్దిగా తడి ఉన్నవన్నీను పక్కన పెట్టేసుకున్నాను. బట్టలు ఆరకపోతే ఇంకా తలనొప్పి చాలా అండి. ఇంట్లో అంత పని ఉండే మైండ్ అంతా బట్టల మీదకి వెళ్తుంది. ఎందుకంటే బట్టలు ఆరకపోతే అన్నీ అలాగే ఉండిపోతాయి. పోగులు పడిపోతాయి. బట్టలు మడత పెట్టుకుందామంటే ఇంకా తడిగా ఉంటాయి. ఆరేయడానికి ఎండ ఎక్కదు. అలా ఉంటది. బట్టలన్నీను ఆరిపోయినవన్నీ మడత పెట్టేశాను. ఆరినవన్నీ ఆ బుట్టలో వేసి మంచం కింద పెట్టేశాను. ఇవన్నీ మడత పెట్టినవన్నీ ఎవరి వాళ్ళకి సెపరేట్ చేసి పెట్టేశాను. నాకైతే కొంచెం తలనొప్పిగా ఉందని కాఫీ పెట్టుకున్నాను. పాపం మా వారు ఉండేటప్పుడు నడవలేదు తాగేవారేమో. ఆయన వెళ్ళిపోయాక నాకు తాగాలనిపించింది. అందుకని కాఫీ పెట్టుకొని తాగుతున్నాను నేనైతే. ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయింది పెట్టుకొని తాగడము. ఇంతకుముందు మార్నింగ్ పూట తాగేదాన్ని. మా వారు కూడా పెట్టుకొని తాగలే అని అంటారు కానీ నాకు ఎవరో ఒక కంపెనీ ఇవ్వాలి. నేనైతే పొద్దున్న టిఫిన్‌కి నానేసుకున్నాను. రవ్వ, పప్పు, బియ్యమును అంటే ఇడ్లీకి కొద్దిగా కొంచెం అట్టు రుబ్బుకొని ఇది కొద్దిగా గుండర పప్పు అండి. అందువల్ల పప్పు కూడా తొక్క కూడా సరిగ్గా ఊడలేదు. పర్వాలేదు అయినా సరే బలమే కదా! నేనైతే మొత్తము మినపప్పు మొత్తము గ్రైండర్‌లో నీట్‌గా కడిగేసుకొని వేసేస్తాను. తర్వాత కొంచెం ఇడ్లీకి తీసేసిన తర్వాత అట్టుకి అందులో ఉంచేసాను. ఇప్పుడైతే అది గ్రైండర్ వేసిన తర్వాత చాలా రోజులుండి గోరింటాకు పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరూ బాగా మంచిగా ఏరుకొని వెళ్తున్నారు కానీ నాకైతే వీలవ్వట్లేదు. బయట వాళ్ళందరూ చక్కగా ఏరుకొని పెట్టుకుంటున్నారు. నేను మన శ్రావణ మాసం కూడా పెట్టుకోలేదు. ఎవరో వస్తే సరేలేండి ఏరుకోండి అని చెప్పేసి అంటున్నాను కానీ నాకు వీలవ్వట్లేదు. మా ఫ్రెండ్స్ కూడా బాగా ఎక్కువగా పెరిగేసింది. అందువల్ల కొంచెం బాగా టైట్‌గా కడదామని కొంచెం ఏరాను. ఆ తర్వాత చెట్టు మొత్తం టైట్‌గా ఇటువైపు వేసి కట్టేశాను. చూడండి నేనైతే చాలా తక్కువే ఏరాను. తర్వాత రేపు మిగతాది ఏరుకొచ్చాను. నాకెందుకో కొద్దిగా ఏరాలని ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల పక్కన పెట్టేశాను. ఇది ఈరోజు అయ్యే పని కాదని. పప్పు అయితే నలిగిపోయింది బాగాను. నేను ఇడ్లీకి తీసేస్తాను. సగం తీసేసి మిగతా సగం అందులోనే ఉంచేస్తాను అట్టు కోసము. ఈ అట్టు కోసం ఏమైందంటే మొత్తం పూర్తిగా నలిగిపోయింది కదా! ఇందులో బియ్యం వేస్తే అవ్వదని చెప్పేసి నేనైతే విడిగా మిక్సీ పట్టేసి బియ్యము అందులో కలుపుకుందామని మిక్సీ పడతాను. గ్రైండర్ ఆపేసి మిక్సీ ప్లగ్ పెట్టేసి నేనైతే మిక్సీ గిన్నెలోని బియ్యం వేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ గ్రైండర్‌లోనే కలిపిస్తే ఒక 10 నిమిషాలు ఇలాగా తిరిగిన తర్వాత ఇది కూడా ఆఫ్ చేసేస్తాను నేనైతే. ఇలా అయితే తొందరగా అయిపోద్దని. కాకపోతే అది మెత్తగా ఉంది. బియ్యపు గింజలు వేస్తే మళ్ళీ చాలా టైం పట్టేస్తది. ఇలాగైతే చాలా సింపుల్‌గా అయిపోద్ది కదా! అందువల్ల ఇలా ప్లాన్ చేశాను.
2 సార్లు మిక్సీ గిన్నెలో వేసేసి కొద్దిగా వేసి నేనైతే అందులో కలిపేస్తాను. ఇప్పుడైతే కలిపేసిన తర్వాత ఇడ్లీకి కూడా ఈ రవ్వ పిండేసి అరుగులో వేసేసుకుంటున్నాను. నీట్గా అయిపోయిన తర్వాత ఇదేమో ఇడ్లీకి ఇప్పుడు కుడుము పెడదామని కొంచెం రవ్వ తక్కువ వేసాను. ఒక దాంట్లోనేమో ఇడ్లీ రుబ్బు, ఒక దాంట్లో అట్టు రుబ్బు ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఒక 2-3 రోజుల వరకు మనకి ఇంకా దాంతో పని ఏమి ఉండదు. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే సరిపోయింది కదా. కొద్దిగా రవ్వ తక్కువ వేసాను ఇప్పుడు పెట్టే కుడుము కోసమని. ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇక నేను బాగా కబోర్డ్లో పెట్టేసి నీట్గా ఫ్లోర్ క్లీన్ చేసేస్తాను. గిన్నెలు అయితే చాలా ఎక్కువైపోయేవి. ఇప్పుడు గిన్నెలన్నీ తోమేస్తే తర్వాత వంట స్టార్ట్ చేస్తాను నేనైతే. ఇప్పుడు కరెక్ట్గా 5:45 ఇలాగ అవుతుంది. మా పిల్లలు వచ్చేస్తారు. పిల్లలు వచ్చే టైమే ఇది. ఈ మధ్యన ఎక్కువ నైట్ టైం టిఫిన్ పెడుతున్నానండి. అన్నము తినబుద్ధి వేయట్లేదు మా పిల్లలు అంటున్నారు. మా వారు కూడా టిఫిన్ చేశాను అంటున్నారు. అందువల్ల కొంచెం ఎక్కువే రుబ్బుకున్నాను. మా వారేమో ఇడ్లీ కానీ కుడుము కానీ తినరు. ఆయనకి ఏదేమైనా సరే చపాతి, టిఫిన్, పూరి ఇలాంటివి తినేస్తారు. కానీ ఇడ్లీ కుడుము అయితే కొంచెం కష్టమే. బాగా బలవంతం అయితే ఒక ముక్క 2 ముక్కలు తింటారు. అంత కష్టమేముందని నేను ఆయన కోసం సపరేట్గా ఏ రుబ్బుంటా ఇడ్లీ రుబ్బున్నా అట్టేస్తాను, అటు రుబ్బున్నా అటు వేసేస్తాను ఆయన కోసం అయితే. గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టేలోపే మా పిల్లలు వచ్చేసారు. ఇంకా లంచ్ బాక్సులు కూడా తోమేవచ్చు, నీట్గా పక్కన పెట్టవచ్చు. నాకేం పని తగ్గినట్టే. మా బాబు వచ్చి నాకు ముద్దు పెడుతున్నాడు. లంచ్ బాక్సులు తీసేసి ఇచ్చేయండి అని చెప్తే వెంటనే ఇచ్చేసారు. ఈలోపు మా గిన్నెలన్నీ అయిపోయాయి కదా, అవి కూడా తోమేశాను. లంచ్ బాక్స్లో కూడా నీట్గా తోమేసి ఆరవేసిన తర్వాత నేను టిఫిన్ చేయడానికి రెడీ అయిపోయాను నేనైతే. మా బాబు చూడండి అందులోనే సగం వేసుకొస్తాడు ఆ బ్యాగ్లోనే చూపిస్తాడు. నేనైతే ట్యాంక్లో నీళ్ళు బిందులో నీళ్ళు అయిపోయాయని మంచిగా పడదామని చెప్పేసి బిందు నీట్గా తోమేసుకుంటున్నాను. తోమేస్తే ట్యాంక్లోనైతే సగం నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడు ఈవినింగ్ పూట ఎన్ని ఉన్నా ఫుల్ చేస్తాను నేనైతే. మళ్ళీ మధ్యలో అయిపోతాయేమోనని భయంకి వాటర్లో నుండి కొంచెం ఇసుక టైప్లో వస్తుంది. అది దిక్కి పెట్టేస్తే నీట్గా అందులో ఉండిపోయింది. చెదారం ఏమైనా సరే అక్కడ ప్లగ్ మార్చేసి నేనైతే స్విచ్ వేసేసి ఇప్పుడైతే నీళ్ళు వస్తున్నాయి రాట్లేదు చూసుకొని నేను పైకి వెళ్తున్నాను. వాళ్ళు మాకు తిప్పేసింది, వర్క తిప్పేసిందని. ఇప్పుడు వాళ్ళు మాకు తిప్పలేదు, కట్టేసి వాళ్ళకైతే ఫుల్ చేసుకున్నారు కదా. మాది కొద్దిగా వాటర్ ఉంది. నేనైతే ప్రశాంతంగా అది నిండేంత వరకు పైనే ఉన్నాను. చిలకలు పక్షులు కిలకలతో చాలా మంచిగా అనిపిస్తుంది. పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను మోటార్ కట్టేసాను. నా బింది కూడా నిండిపోయి కిందన. ఆ బింది పక్కన పెట్టేసి ఇంకా నేను టిఫిన్కి రెడీ అయిపోయాను చేయడానికి. అందులోని గిన్నెలోని వాటర్ పోసుకొని పెట్టేశాను. తర్వాత ఈ ప్లేట్ కూడా దానికి కొంచెం ఆయిల్ పెట్టి రాసుకొని ఈ కుడుము అనేది పెడుతున్నాను. చాలా మంచిగా వచ్చింది అంట, మా ఫ్రెండ్ చెప్పింది అలాగా. ఇప్పుడైతే నేను పక్కన చట్నీ కూడాను రెడీ చేసుకుంటున్నాను. పాపం మా పిల్లలు ఆకలి అనలేదు కానీ టిఫిన్ అంటే తొందరగా తినేస్తారు అని చెప్పేసి వాళ్ళకి కొంచెం బొబ్బట్లు ఇచ్చాను, స్నాక్స్ తినమని చెప్పేసి. వాళ్ళైతే రూమ్లో ఉన్నారు ఇప్పుడైతే. తర్వాత ఏం చేస్తారో చూద్దామని వెళ్తే చూడండి ఎలా పడుకుంటారో పాపం. తినలేదు చేయలేదు. ఇప్పుడైతే పావుతకు వేడవుతుంది. నేనైతే వాళ్ళు లేపేసి డ్రెస్సింగ్ చేపించేసి మా ముగ్గురికి ఒక కుడుమే సరిపోయింది. మా బాబు తినడానికి చాలా ఆలోచన చేస్తాను. మా బాబుకి కూడా పెట్టేశాను నేనైతే. పెట్టేసి మేము ముగ్గురం తినేసిన తర్వాత ఆ ప్లేట్లు కూడా నీట్గా కడిగేసుకొని మా బాబు కోసము పాలు పొయ్యి మీద పెట్టాను. మా వారి కోసము అటు కూడా వేసేస్తాను. వచ్చేసరికి లేట్ అవుతుంది కానీ ఇది ఇడ్లీ రుబ్బు కదా, ఉడికేసరికి టైం పట్టిద్దని నీట్గా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ అబ్బా. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్.